స్టార్ట్ అయింది కాబట్టి అవినీతి అది లక్షల ప్రాజెక్ట్, అది అందరికి తెలిసిందే. కానీ అవినీతి విషయంలో కూడా అంతే భారీ స్థాయిలో కనిపిస్తుంది ఒక్కొక్కటిగా బయటికి. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి సునీత గారు, మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏదైతే నూతి శ్రీధర్ గారు దొరికారు, ఏదైతే ఈ గారు అవినీతికి పాల్పడి ఏసీబీ అధికారుల చేతుల్లో చిక్కుకున్నటువంటి వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ గా బాధ్యతలు అప్పచెప్పడానికంటే ముందు నుంచి ఆయన ఉద్యోగంలో ఉన్న వ్యక్తి. ఆ తర్వాత కూడా తన ఉద్యోగంలో వేరే వేరే బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తి. స్వతహాగా తనకు వారసత్వంగా కూడా వచ్చినటువంటి ఆస్తులు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అది ఆస్తుల నిర్ధారణ, ఆయన సంపాదించేటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి అంశము తేలాల్సింది ప్రభుత్వాలు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సంస్థలు నిర్ణయిస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అవినీతి అనేటువంటిది ఎంత అరికడదామన్నా కూడా పాములో చీమలు ఎట్లానైతే ఒక్కొక్క పక్క నుంచి ఇంకొక పక్కకు పాకినట్టుగా ఇట్లా అవినీతి అనేటువంటిది విస్తరిస్తా ఉంది. మా ప్రభుత్వంలోనే అవినీతి జరిగిందని, లేకపోతే మా ప్రభుత్వం అవినీతిని అరికట్టలేదనడానికి ఏం లేదు. మేము ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అవినీతి అధికారుల పైన మా నాయకుడు కేసీఆర్ గారు ఏ రోజు కూడా అవినీతిని సహించేటువంటి ప్రసక్తి చేయలేదు. ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా అవినీతిని అరికట్టేటువంటి బాధ్యత మాది. బీజేపీ అంతం, అవినీతి పంతం అని చెప్పినటువంటి బీజేపీ పార్టీ దేశంలో రఫేల్ యుద్ధ విమానాల కుంభకోణంలో స్వయంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయినటువంటి వ్యక్తులు, మంత్రులే అలాంటి కుంభకోణంలో భాగస్వాములయ్యారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్నటువంటి రచ్చ విషయంలో మా నాయకుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా, అనా పైసా అవినీతి జరిగినా కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా దానికి సిద్ధమే, మీరు ఎలాంటి విచారణ చేపట్టినా కూడా మేము సిద్ధమే అని చెప్పారు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ అన్న గారు మాట్లాడుతూ ఇవాళ కేసీఆర్ గారి కుటుంబం గురించి, మిగతా వాళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్న సతీష్ అన్న, దేశంలో ఉన్నటువంటి రాజకీయ వారసత్వ కుటుంబాల గురించి మాట్లాడితే, వాళ్ళ ఆస్తుల అంతస్తుల గురించి మాట్లాడితే, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇవాళ నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికి కూడా విచారణలో జైలుకు వెళ్లకుండా బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తులు. దాంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న నోటీసులు తీసుకున్నారు. ఆయన కూడా అందులో చేర్చబడ్డటువంటి వ్యక్తి. ఆకాశంలో ఉన్నటువంటి ఎయిర్లైన్స్ నుంచి భూమి లోపల ఉన్నటువంటి బొగ్గు గనుల వరకు ఏ కుంభకోణంలో బీజేపీ గాని కాంగ్రెస్ పార్టీ గాని పాల్గొనలేదండి. ఇవాళ దేశవ్యాప్తంగా కుంభకోణాల చిట్టా విప్తే ఆదర్శ కుంభకోణం ఎవరిది, కామన్వెల్త్ కుంభకోణం ఎవరిది, ఎవరి సమయంలో జరిగింది, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ఎవరి సమయంలో జరిగింది, హౌసింగ్ కుంభకోణం ఎవరి సమయంలో జరిగింది, ఈ బొగ్గుగాల కుంభకోణం ఎవరి సమయంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అవినీతి అనేటువంటి దానికి పేటెంట్ హక్కు కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది అవినీతి అనేటువంటిది. ఇక బీజేపీ అనేటువంటిది దేశాన్ని మేమే ఉద్ధరిస్తాం, దేశంలో మేం తప్ప ఇంకెవ్వరు దేశం గురించి మాట్లాడట్లేదు, మతం పేరు మీద, కులం పేరు మీద రాజకీయాలు చేస్తూ దేశాన్ని చిన్న భిన్నం చేస్తూ అవినీతి గురించి బీజేపీ నాయకులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కాదు దేశానికి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి పార్టీలు ఇవి రెండు. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే ప్రాంతీయ పార్టీల నాయకత్వంలోనే ఆ రాష్ట్రాలు సుభిక్షంగా అభివృద్ధి చెందినాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక తమిళనాడు రాష్ట్రం ఇవాళ దేశంలో నంబర్ 1 పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే ప్రాంతీయ పార్టీల పాలనలో ఉండడం, ప్రాంతీయ అవసరాలు తీరడం. రెండోది, తెలంగాణ రాష్ట్రం ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసరాల నుంచి మొదలుకుంటే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీల వరకు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధిని మేము దగ్గరికి చేర్చిచ్చినాం. దళిత వర్గాలకు దళిత బంధు కావచ్చు, బీసీ వర్గాలకు బీసీ బంధు కావచ్చు, మిగతా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా మేము 2 కళ్ళలాగా చూసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 గా నిలబెట్టినాం. కాళేశ్వరం అనేటువంటిది అదొక తెలంగాణ రాష్ట్రం యొక్క జలధార అండి. తెలంగాణ ప్రజల యొక్క కష్టాలను తీర్చినటువంటి ప్రాజెక్టు, తెలంగాణని నంబర్ 1 స్థానంలో నిలబెట్టినటువంటి ప్రాజెక్టు. 63 లక్షల మనం పంట ఏదైతే ఉండిన వరి పంట, దాన్ని 1,31,000 పెంచినటువంటి ప్రాజెక్ట్ అది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆయకట్టు విషయంలో కావచ్చు 18 లక్షల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణాన్ని పెంచినటువంటి ప్రాజెక్టు. కాళేశ్వరం విషయంలో ఎలాంటి చర్చకైనా సిద్ధమే. దాంట్లో అవినీతే జరగలేదని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారి మామ ఉండబద్దలు కొట్టినట్టుగా చెప్పిండు. ప్రాజెక్టు వ్యాయమే 94 కోట్లు అయితే, 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది అనేటువంటిది ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుకుంటా ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి వ్యక్తి, ఈ ఏఈ గారు ఏదైతే నూతి శ్రీధర్ గారు దొరికినట్టుగా కనిపిస్తా ఉందో, ఆయన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేసినప్పుడు అవినీతి చేసిండా, అంతకు ముందు ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచి అవినీతి చేశాడా, విచారణ సంస్థలు విచారణ చేస్తా ఉన్నాయి.
విచారణలో భాగంగా అంటే ఒకటి అంటే అంటే ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ముందుకు వెళ్ళిన ప్రాజెక్టులని ఆ విషయంలో ఏదైతే అధికారులను నియమించే విషయంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందా? అంటే ఇప్పుడు ఏసీబీ కానివ్వండి, విజిలెన్స్ సంస్థలు అప్పుడు కూడా మీ హ్యాండ్ ఓవర్లు ఉండే కదా, మరి అవి ఎందుకు అప్పుడు పటిష్టంగా పనిచేయలేకపోయింది? మీరు అంటున్నట్లు ఈ అవినీతి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చేస్తున్నారని మీరే చెప్తున్నారు కాబట్టి ఏ రకంగా ఎందుకు గుర్తించలేకపోయింది? మీరు అన్నటువంటి క్వశ్చన్ నాకు అర్థమైంది. అధికారులను నియమించేటప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రతిష్టను గాని, వాళ్ళ యొక్క అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి వ్యవహారాలు గాని దృష్టిలో పెట్టుకొని నియమించాలా కదా, మరి మీరు ఎట్లా నియమించారు వాళ్ళని అనేటువంటిది మీ ప్రశ్న. నేను చెప్పేది ఏంటంటే, గతంలో ఏ నాయకుడు కూడా వ్యక్తిగతమైనటువంటి ఇన్ఫర్మేషన్ తో పాటు ఆయన యొక్క ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది అనేటువంటిది ఖచ్చితంగా ఎగ్జామిన్ చేసిన తర్వాతనే అధికారులు అపాయింట్మెంట్ చేస్తారు. ప్రాజెక్ట్ లో భాగంగా ఒక అధికారిని మెయిన్ గా చీఫ్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే ఆయన కింద సబ్ ఇంజనీర్ కావచ్చు, మిగతా ఇంజనీర్లని ఇలాంటి విషయాల్లో పర్యవేక్షించి వాళ్ళ యొక్క పనితనం గాని, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ గాని వీటిని మనం పరిగణలోకి తీసుకుంటాం. మిగతా అంశాలు ఏది ఆయన అవినీతి పరుడా, లేకపోతే లంచగొండా, లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి వ్యవస్థ నుంచి ఆయన ఇక్కడికి వచ్చిండు అనేటువంటిది దాన్ని మనం ఏ ప్రామాణికం పెట్టుకుని మనం ఆయన పరిగణలోకి తీసుకుంటామండి? దానికి అడ్డు అదుపు అంటూ ఉండదు కదా. ఒక వ్యక్తి అవినీతి చేసినటువంటి వ్యక్తి నేను ఇన్ని కోట్ల అవినీతి చేసిన అని చెప్పి ఏ వ్యక్తి కూడా కుండబద్దలు కొట్టుకొని చెప్పలేడు కదా. ఇక్కడ నేనేమంటున్నానంటే, మొన్న శ్రీలక్ష్మి అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి